అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి స్త్రీలు నుదుటిపైన కుంకుమ ధరించాలా లేదా? ఒకవేళ కుంకుమ ధరించడం వలన భర్తకి లాభమా? నష్టమా? ఇదంతా కూడా చాలామంది నన్ను అడగడం జరిగింది. నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఒకరోజు పార్వతీదేవి కైలాసంలో స్వామి కోసం పూలు కోస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి నందీశ్వరుడు వస్తారు. నంది వచ్చేసి అమ్మ నాకొక చిన్న సందేహం ఉంది అని అంటారు. అప్పుడు అడుగు అని చెప్పగా శివునికి ప్రతిరోజు ప్రతి క్షణము ప్రేమను చూపించాలంటే ఏమి చేయాలమ్మా అని అడుగుతారు. తను చిన్న చిరునవ్వు నవ్వేసి నా వెనకాల రా అని చెబుతుంది పార్వతీదేవి. అప్పుడు విష్ణుమూర్తిని పూజించే కుంకుమని ధరించుకొని శివుని వద్దకు వెళ్తుంది. ఆమె ముఖము ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అప్పుడు సందేహంగా శివుడు అంటారు, ఏమైంది పార్వతి, ఈరోజు ఇలా కుంకుమ ధరించావు? ఆ పార్వతీదేవి, స్వామి మీ మీద నిరంతరం నా ప్రేమను గుర్తు చేయడానికి ఈ కుంకుమను ధరించాను అని ప్రేమగా చెబుతూ ఉంటుంది. అప్పుడు ఆ స్వామి పార్వతీదేవిని చూసి మురిసిపోయి ఆ శివుడు, పార్వతి, ఓ దేవి, ఇప్పటి నుంచి ఏ స్త్రీ అయితే తన భర్తకు ఆమె ప్రేమను చూపించడానికి నుదుటి మీద కుంకుమ పెట్టుకుంటారో ఆ భర్తకి సంతోషం మరియు ఆయుష్ సకల సంపదలు లభిస్తాయి అని శివుడు వరం ఇస్తాడు. అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు స్త్రీలు నుదుటిన కుంకుమ పెట్టుకొని భర్త ఆయుష్ను పెంచుతున్నారు. కాబట్టి తెలియని వారికి తెలియచేయండి. అయినంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓం నమ శివాయ.